ప్రమాణాలు ఐఎస్ఐ మార్క్, బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ఇంకోటి హాల్ మార్క్, ఇలాంటి వాటిపైన మనకు అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మన భారత ప్రభుత్వం కూడా నాణ్యత ప్రమాణాల పైన బాగా శ్రద్ధ చూపుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఏడు ఏదైతే జాతీయ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ మధ్యనే మన భారత ప్రధాని గారు ఒక కొత్త నినాదాన్ని ప్రవేశపెట్టడానికి నిర్ణయించుకున్నారు. అది కన్స్యూమర్ కేర్ డే. ఇక్కడ నుండి మనము కన్స్యూమర్ కేర్ డే కూడా జరుపుకోబోతున్నాము. ఇప్పుడు సార్ సీనియర్ డైరెక్టర్ హెడ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ వారు కేవీ రావు గారు ఇప్పుడు మనకు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందజేస్తారు. హానరబుల్ శ్రీ జస్టిస్ జైస్వాల్ గారు, శంకర్లాల్ గారు, రాజేశ్వరి గారు, శ్రీధర్ గారు, మిత్రులు విజయ్ కుమార్ గారు, జవహర్ గారు, విజయరావు గారు, గౌరీ శంకర్రావు గారు, మరియు వినియోగదారుల రిప్రజెంటేటివ్స్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి అందరికీ కూడా నమస్కారం. సో నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి వచ్చాను. అంటే ఇది మన భారతదేశానికి ప్రమాణాలు తయారు చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ మన కన్జ్యూమర్ రైట్స్ మీకు అందరికీ తెలిసినవే. రైట్ టు బి హెడ్, రైట్ ఫర్ సేఫ్టీ, రైట్ టు చూస్, రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్, రైట్ టు గెట్ రిడ్రెసల్ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రైనింగ్, కన్జ్యూమర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, సో మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఎటువంటి ఈ కమిటీస్ కానివ్వండి, స్టాండర్డ్స్ తయారు చేసేటువంటి కమిటీస్ కానివ్వండి, లేదంటే పాలసీస్ నిర్ణయించేటువంటి కమిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా కన్జ్యూమర్ నుంచి రిప్రజెంట్ చేసేటువంటి కనీసం ఒక సభ్యులైనా కూడా ఉండటం జరుగుతుంది. అలాగే ఈ సేఫ్టీ ప్రతి ప్రమాణంలో కూడా, ఎస్పెషల్లీ మన ఎక్కడైతే హ్యూమన్ సేఫ్టీ అనే ఆస్పెక్ట్ వస్తుందో అటువంటి వాటిలో అది ఏ వస్తువు అయినా కానీ సేఫ్టీ పారామీటర్స్ కూడా ఒక వస్తువు యొక్క నాణ్యతను నిర్ణయించడంలో అది నిర్దేశించబడుతుంది. అంటే స్పెసిఫికేషన్స్ సేఫ్టీకి కూడా చేయబడుతుంది. తర్వాత ఈ బిఐఎస్ వారు మెయిన్గా చేసేది ఐఎస్ఐ మార్క్. మీకు తెలిసిందే, ఐఎస్ఐ మార్క్ అనేది ఏదో ఒక రెప్యూటెడ్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్కి ఇవ్వటమో అటువంటిది ఉండదు. కన్జ్యూమర్కి ఉన్నటువంటి రైట్ టు చూస్, దే కెన్ చూస్ ఎనీ బ్రాండ్. సో ఇది ఈక్వల్లీ ఫర్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్, ప్రొవైడెడ్ ఆ ప్రొడక్ట్ కనుక ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం కనుక పాస్ అయితే కనుక వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కన్జ్యూమర్ కెన్ చూస్, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళ బ్రాండ్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. తర్వాత రిడ్రెసల్, ఎటువంటి ఐఎస్ఐ మార్కు కానివ్వండి, హాల్ మార్క్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ మార్క్ కానివ్వండి, ఇటువంటి వాటి మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ దాని మీద రిడ్రెసల్ పొందేటువంటి అవకాశం కూడా ఉంది. మనం చాలా సమస్యల్ని ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా సమస్యలు, కన్జ్యూమర్ సమస్యలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. దానికి తగ్గించుకోవడం కోసం ఒక సొల్యూషన్ కావాలి మనకి. సో ఒక ఆయుధం ఏమిటి? ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈజ్ ద పవర్. సో ఇప్పుడు మనకి ఈ నాలెడ్జ్ అంతా తెలియాలి. మనం ఏదైనా ఒక వస్తువు కొన్న తర్వాత దాన్ని మోసపోవడం కన్నా కొనక ముందరే, మన విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, మనం ఏం మిల్క్ కొంటున్నాం అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది స్కిమ్డ్ మిల్కా, డబుల్ టోన్డ్ మిల్కా అని చెప్పారు కదా. అదేవిధంగా మనం కొనే వస్తువు అది సరైందా కాదా, లేదా మనం కొంటున్నటువంటి బంగారం కానివ్వండి ఏదైనా అది సరైనదా కాదా అని మనం కొనకముందే, పర్చేజ్ చేయకముందే మనం దాన్ని తెలుసుకోవాలి. సో దీనికి మనకు మెయిన్గా ఉపయోగపడేది బిఐఎస్ కేర్ అనే ఒక యాప్ని బిఐఎస్ వారు తీసుకొచ్చారు. మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు ఇంటి కోసం, ఒక ఎలక్ట్రిక్ ఐరనో, లేదంటే మీరు ఒక సిమెంట్ బస్తానో, లేదా స్టీలో ఏదో ఒకటి మీరు కొనాలనుకుంటే కనుక దాని మీద ఉన్నటువంటి లైసెన్స్ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసి దాని యొక్క పూర్తి వివరాలని మీరు పొందవచ్చు. అదేవిధంగా ఇప్పుడు హాల్ మార్కింగ్లో కూడా ప్రతి నగ యొక్క HUID, అంటే మనకి ఇప్పుడు అందరికీ ఆధార్ నెంబర్ ఉంది. నా ఆధార్ నెంబరు, గౌరీశంకర్ గారి ఆధార్ నెంబరు వేరే. అదే విధంగా బంగారు నగలకు కూడా ప్రతి నగకి కూడా ఒక యునీక్ ఐడి ఇస్తున్నారు. మన అంటే ఒక్కొక్క నగకు ఉన్నటువంటి నెంబర్ వేరే ఎక్కడ కూడా ఉపయోగించడం జరగదు. అది కూడా మీరు ఇదే బిఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు హాల్ మార్కింగ్
వస్తువు పర్చేజ్ చేయకముందరే మీరు ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి మీరు అది సరైనదా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆ వస్తువుని కొనవచ్చు. ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఈ బిఏఎస్ కేర్ని యాప్ ద్వారా మీరు ఇది చేసిన తర్వాత మీకు రిడ్రసల్, రైట్ టు ద రిడ్రస్, మీకు ఇది అన్ని వివరాలు కూడా ఏ ప్యూరిటీ ఏమిటి ఇవన్నీ కూడా ఎప్పుడు హాల్మార్క్ చేయబడింది అవన్నీ కూడా వివరాలు మీకు మొబైల్లో ఫింగర్ టిప్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో ఏదైనా ప్రాబ్లం వస్తే అందులోనే అదే కేర్ యాప్లో ఒక రెడ్ బటన్ రిజిస్టర్ కంప్లైంట్, మీరేమీ లెటర్ రాయాల్సిన అవసరం లేదు, ఈమెయిల్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒక వస్తువు కొన్నారు, ఎలక్ట్రిక్ ఐటెనే కొన్నారు, అది పాడైంది లేదంటే వైర్ ఊడిపోయింది తెగిపోయింది, మీరు దాన్ని అదే నెంబర్ని సెలెక్ట్ చేయండి, దానికి ఒక 2 ఫోటోలు అప్లోడ్ చేయండి, మా సెంట్రల్ సర్వర్కి వెళ్తుంది. అక్కడ నుంచి అది ఏ స్టేట్లో తయారు చేయబడిందో అక్కడికి వస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటం, తర్వాత దానికి అనుగుణంగా కంప్లైంట్కి అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బిఏఎస్ కేర్ అనే యాప్ ద్వారా సాధ్యమవుతుంది. సో మీరందరికీ నా ఒకటే విన్నపం, మీరు బిఏఎస్ కేర్ యాప్ని విరివిరిగా వాడండి. దాన్ని ఉపయోగించి మీరు వస్తువు యొక్క నాణ్యతను తెలుసుకోండి, బంగారం యొక్క ప్యూరిటీని తెలుసుకోండి, కంప్లైంట్ చేయడానికి కూడా వాడండి. ఇది నా నుంచి మీ అందరికీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ అదే చెప్తున్నాను. మీరు అక్కడ 10 చైన్లు ఉంటే 10 చైన్లకి 10 డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. అదంతా కూడా వాళ్ళు బిఐఎస్ వారు సెంట్రల్ సర్వర్ నుంచి ఇచ్చినటువంటి నెంబరు. మీరు అది కొన్న తర్వాత కాకుండా కొన్న ముందరే మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మీరు యూనిక్ చెప్పండి. ఓకే, మేము ప్యూరిటీ, బంగారం యొక్క ప్యూరిటీకి మేము సర్టిఫై చేస్తున్నాం. ఎటువంటి కమర్షియల్ మీరు బంగారం రేటు కానీ, మీ వేస్టేజ్ కానీ, తరుగు కానీ, మేకింగ్ ఛార్జెస్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్. BIS is not having any jurisdiction on this commercial aspects. మీ ప్యూరిటీ ప్రాబ్లం ఉంది అని డౌట్ వస్తే 200 రూపీస్ ఇచ్చి మన హాల్ మార్కింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు, మేము కూడా వచ్చి చూస్తాం. బట్ ఓన్లీ థింగ్, ఈ గోల్డ్ అనేది టెస్టింగ్ ఎందుకని కంప్లైంట్స్ మాకు తక్కువగా వస్తున్నాయంటే, గోల్డ్ అనేది దిస్ ఈజ్ నాట్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. మనం చిన్న ముక్క తీసి కరిగించి దాని ప్యూరిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు వీటిపైన మీరు చెక్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు.